హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఓకే. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే, ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు ఎపిసోడ్లో నో నెగిటివిటీ, నో ఏమి కోపం, నో ఫ్రస్ట్రేషన్ ఏమీ లేదు. అంతా ఫుల్ ఫన్, ఫుల్ కామెడీ అనమాట. నిజంగా నిన్న నేను ఎపిసోడ్ చూస్తున్నంతసేపు ఓ మై గాడ్, నబీల్ సూపర్ అంతే. సో నిన్నటి ఎపిసోడ్లో మీకు ఎవరు బాగా నచ్చారు అంటే ఎవరు బాగా ఇమిటేట్ చేశారని మీరు అనుకుంటున్నారు? నాకైతే నబీల్ అండ్ మణికంఠ అండ్ ప్రేరణ అంతే బాగా బాగా చేశారు. సూపర్‌గా నచ్చింది. అందరికంటే తోపైతే నబీల్. ఆదిత్య గారిని దింపేశాడంతే. అసలు ఏమన్నా సరే మాట్లాడుకుందాం అవన్నీ అనమాట. సో ఈరోజు అంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు. బట్ ఈరోజు ఎపిసోడ్ విషయానికొస్తే బిగ్ బాస్ అయితే ఒక గోల్డెన్ బ్యాండ్ ఒకటి పంపించాడు. సో పంపించి మీరు ఒకవేళ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారా? వేరే వాళ్ళ టీంలోకి చేంజ్ అవ్వాలంటే గనక అవ్వచ్చు అనే ఒక ఆఫర్ అయితే ఇచ్చాడు. సో వాళ్ళ టీం వాళ్ళు వీళ్ళ టీంని, వీళ్ళ టీం వాళ్ళు వాళ్ళ టీంని కన్విన్స్ చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు సీత పృథ్వీని కన్విన్స్ చేసింది. విష్ణు కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. కొంతమంది వాళ్ళ టీంలోనే ఉండాలి అనుకున్నారు. కానీ బట్ ఫైనల్గా అయితే మణికంఠ చేంజ్ అయ్యాడనమాట. సీత టీంలోకి వచ్చాడు. అండ్ ఎవరైతే చేంజ్ అవుతున్నారో వాళ్ళకే ఛాన్స్ ఇచ్చారనమాట. ఆ టీంలో నుంచి ఎవరు తీస్తారన్నప్పుడు ఆదిత్య గారిని తీసి తను ఆ టీంలోకి వెళ్తాడు. అండ్ ఆ డిస్కషన్ మధ్యలో డిస్కషన్ చేసుకునేటప్పుడు సరే నా విషయం అయితే పక్కన పెట్టేసే, నా గురించి కాదు, నబీల్ని నువ్వు మన టీంలోకి ఎందుకు తీసుకోవాలనే ఆలోచన కూడా నీకు రావట్లేదు అని చెప్పి ఒక పాయింట్ రైజ్ చేస్తాడు. అక్కడ మణికంఠ నాకు చాలా బాగా నచ్చాడు. ఎందుకంటే నబీల్‌ని తీసుకునే ఆలోచన నీకు రావట్లేదు అని క్వెషన్ చేయడం అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈజ్ ఎ స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి మన టీంలోకి వై నాట్? నువ్వెందుకు ఆలోచించట్లేదని అడిగాడు. అప్పుడు తర్వాత నిఖిల్ వెళ్ళి అడుగుతాడనమాట నబీల్‌ని. మనందరం ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాము అది ఇది అని చెప్పి నబీల్ ముందు ఓ సోది ఎక్కువ మాట్లాడేసి, అంటే మనం తోపులు, ఖచ్చితంగా నువ్వు స్ట్రాంగ్ ప్లేయరు అది ఇది అని చెప్పి తర్వాత మళ్ళీ వెనక్కెళ్ళి అంత సినిమా లేదన్నట్టుగా మాట్లాడతాడు నిఖిల్. సో నాకు అది నచ్చలేదు. ముందొక మాట వెనకొక మాట ప్రతి ఒక్కరితో అదే చేస్తున్నాడు. సీత మొన్న ఎపిసోడ్‌లో సీతతో కూడా ముందేమో తీను అని చెప్పి తర్వాత వెనక్కెళ్ళి ఇంకొక మాట. విష్ణుప్రియ అన్న టూ షేడెడ్ పర్సన్ అని, అది 100% నిజమని క్లారిటీగా తెలుస్తుంది. ఎవ్రీడే తను అదే చేస్తున్నాడు. నిన్న నబీల్ విషయంలో కూడా చేశాడు అదే. అండ్ అది నచ్చట్లేదు నిఖిల్ విషయంలో, ఆ బిహేవియర్ అనేది నచ్చట్లేదు. సో చూడాలి. మీకు నిఖిల్ టూ షేడెడ్ పర్సన్ అనిపిస్తున్నాడా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఒక పాయింట్‌లో నిఖిల్ నచ్చలేదు. కామెడీగా చెప్తా, అది కూడా నో నెగటివిటీ. ఈరోజు చెప్పా కదా, నో నెగటివిటీ, నో ఫ్రస్ట్రేషన్ అన్నమాట. సో ఓన్లీ ఫన్, ఓన్లీ కామెడీ అనమాట. అక్కడ నేనెందుకు వెళ్ళకూడదు అని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి ఆ డిస్కషన్ నిఖిల్ అండ్ సోనియా మధ్యలో జరిగినప్పుడు, నువ్వు వెళ్తావా? తాట తీస్తా, తాట తీస్తావా? నీ తాట తీసిద్ది ఏదో ఒక రోజు. అర్థం కావట్లా. నా గుండెకాయరా నువ్వు అని చెప్తున్నాడు. గుండెకాయ? ఏం మాట ఆడుతున్నాడా? ఏం ఆట ఆడుతున్నావయ్యా నిఖిల్ నువ్వు? గ్రేట్ ఆయన. తాట తీస్తావా? తీద్దు గానిలే. శనివారం నీ తాట తీయకుండా ఉంటే చాలు నాగార్జున సార్. శనివారం నిఖిల్ తాట తీయకుండా ఉంటే చాలు నాగార్జున సార్. అలా ఉంది ఆయన గారు చేసే ప్రవర్తన. నిఖిల్ సోనియా తాట తీస్తాడంట టీంలో నుంచి బయటికి వెళ్తే. అసలు ఆ బబుల్గం ఎందుకు వెళ్తుంది ఈయన గారిని వదిలి? ఈయన తాట తీయడానికి ఫస్ట్ ఆ బబుల్గా మొదలాలి కదా, ఇన్ని వదలదు. సో అదనమాట. నిన్న నాకు అక్కడ నిఖిల్ ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది. ఏంటి అసలు నిఖిల్ అనుకున్నాను. ఏం మనిషి ఆయన, ఓవర్గా చేయడం, ఓవర్ మాటలు. సరే అదంతా వదిలేద్దాం. ఆ సోది పక్కన పెడదాం. రోజు ఉండే సోదే అది వదిలేస్తే ఇంకా అలా డిస్కషన్స్ జరుగుతాయి. సీత కూడా పృథ్వీతో మాట్లాడుతుంది. నువ్వు ఇంకా లైఫ్ అంతా నిఖిల్‌తోనే ఉంటావా? నిఖిల్ క్లాన్‌లోనే ఉండిపోతావా అంటే సో మాట్లాడుతుంది. తను కూడా ఒప్పుకోడు. అంటే డిస్కషన్ చేస్తాడు గానీ బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవ్వరు కూడా చేంజ్ అవ్వాలని అయితే అనుకోరు. మణికంఠ చేంజ్ అవుతాడు. అండ్ అక్కడితో అది అయిపోయింది. దానికంటే ముందు కూడా టాస్క్ ఆడారు. అంటే సౌండ్స్ వినిపిస్తే రాసేది. అందులో నబీల్ సంచాలక్‌గా చేశాడు. సో అందులో నబీల్ కొంచెం
అంటే మీకేమనిపించింది? అందులో అన్‌ఫెయిర్‌గా ఆడాడు అనిపించిందా? లేకపోతే ఏమనిపించింది? అది జస్ట్ నార్మల్ టాస్క్ అనమాట. సో, ఏదైనా గూడా ట్రూగా ఉండాలి. బట్ జెన్యూన్‌గానే అన్నాడు. అంటే కొంతవరకు హౌస్‌మేట్స్ ఫీల్ అయ్యారు. కానీ ఫీల్ అవ్వాల్సిన విషయం అందులో అంతగా లేదనిపించింది. అంటే ఎవరు కాదు. ఆ నైనిక ఫీల్ అవుతది. అంతగనం ఫీల్ అవ్వాల్సిన అవసరం నాకైతే ఏం లేదు అనిపించింది. సో, మీకేమనిపించింది ఆ విషయంలో? అంటే ఎస్పెషల్లీ నబీల్ అక్కడ ఫెయిర్‌గా ఆడాడా? అన్‌ఫెయిర్‌గా ఆడాడా? మీ ఒపీనియన్ ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నబీల్ ఫెయిర్ ఆర్ అన్‌ఫెయిర్ అని కామెంట్ పెట్టండి. అండ్ ఇంకా గేమ్ విషయానికొచ్చేస్తే గేమ్ ఆడారు. అందులో శక్తి టీమ్ గెలుస్తది. ఆహ్, షాపింగ్ జేస్తారు. గ్రోసరీ షాపింగు. సీతకి గూడా ఛాన్స్ ఒస్తది. కాకపోతే మ్యాటర్ ఏంటంటే చికెన్ అంతా గూడా నిఖిలే తీసేసుకుంటాడు. ఇక తీసుకున్నాక నిఖిల్ అక్కడ ఒక చోట నాకు నచ్చలేదు. ఏంటంటే స్టోర్ రూమ్‌కెళ్ళినప్పుడు బజార్ మోగుతది. అప్పటికే సీత మొత్తం తీసుకుంటదనమాట. చేతిలోకి హోల్డ్ చేసుకుంటది. ఆ తోటకూర సంథింగ్ అవన్నీ తీసుకున్నాక ఆమె తీసుకున్నాక బజార్ మోగుతది. అక్కడ నిఖిల్ ఏమంటాడంటే అవి కౌంట్ అవ్వవురా! ఎందుకంటే ఈ బాస్కెట్‌లో పెట్టాకే అవి కౌంట్ అవుతాయి అని చెప్తాడు. నిఖిల్ బొచ్చెడు సార్లు బజార్ మోగాక కూడా తీసుకున్న సందర్భాలున్నాయి. కానీ ఏంటో అక్కడ చిన్న మైన్యూట్ పాయింట్‌ని గూడా అది కాదు, అది కాదని చెప్పి ఒక 2, 3 టైమ్స్ చెప్తాడు. అది కాదురా! అది కౌంట్‌లోకి రాదురా! అది కౌంట్‌లోకి రాదురా! అని. అప్పుడు సీత నేను ఆల్రెడీ తీసేసుకున్నాను అని చెప్తది. ఆ పాయింట్ నాకెందుకో నచ్చలేదు. అందుకే చెప్తున్నా. అది పెద్ద పాయింట్ ఏం గాదు. జస్ట్ నాకు కనిపించింది చెప్తున్నాను. అండ్ ఓకే. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు సిసలైన ఫన్ స్టార్ట్ అవుతదనమాట. ఒకళ్ళనొకళ్ళు ఇమిటేట్ చేసుకోవడం అనేది సరైన వేలో సోనియాకి, నిఖిల్‌కి, పృథ్వీకి ఇచ్చి పడేశారు ఇండైరెక్ట్‌గా. ఎలాగంటే వాళ్ళు చేసిన పనులు వాళ్ళకే చూపిచ్చారనమాట. నేనైతే నిజంగా టీవీ చూస్తున్నంత సేపు నబీల్ యాక్టింగ్ జూసి సీత అండ్ ఎవరు సీత అండ్ అదే సోనియాని యాక్ట్ జేసి చూపిస్తది గదా! అసలు ఆ బిట్‌లో అయితే ఫుల్ అంటే ఫుల్ నవ్వు. అంటే ఇప్పుడు అట్‌లీస్ట్ అంటే నిన్నొక సీన్ క్రియేట్ చేసి చూపిచ్చారు. అంటే క్యారెక్టర్స్ చేంజ్ అయినప్పుడు పక్కన వాళ్ళు వాళ్ళని దింపేశారన్నమాట డిటో. వాళ్ళు ఏం చేస్తున్నారు 24/7 సోనియా ఏం చేస్తుంది, నిఖిల్ ఏం చేస్తున్నాడు, పృథ్వీ ఏం చేస్తున్నారు అనేది చాలా క్లారిటీగా చూపిచ్చారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అంటే హౌస్‌మేట్స్ డేర్‌కి గూడా మెచ్చుకోవచ్చు. సో, చాలా బాగా చేశారు. అండ్ 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 ఆ! నవీల్ విషయానికొస్తే మాత్రం ఇంకా చింపింగ్స్ అంతే. పెర్ఫార్మన్స్ మామూలుగా గాదు. అదుర్సు, బెదుర్సు అంతే. అంత చేశాడు. అమ్మ బాబోయ్! నవ్వుకుంటూనే ఉన్న ఆదిత్య గారు గూడా నవ్వలేక పాపం కంట్లో నుంచి ఆయనకి టీయర్స్ గూడా వస్తాయన్నమాట. అంతగనం ఎంజాయ్ చేశాడు నబీల్ పెర్ఫార్మన్స్‌ని. అంటే డిటో చేసాడన్నమాట. ఎక్కడ ఇంత ఫాల్ట్ గూడా లేదు. ఇంకా చెప్పాలంటే హ్మ్. సో, నిన్నటి ఎపిసోడ్ అయితే ఫుల్ ఫన్ అనమాట. నాకైతే నిజంగా ఫన్‌ఫుల్‌గా అనిపిచ్చింది. కాకపోతే ఇంకా ఫన్ చేయొచ్చు, జనరేట్ చేయొచ్చు. అన్ అంటే మొత్తం నబీలే చేశాడు అనిపిచ్చింది. మిగిలిన వాళ్ళు కూడా ట్రై చేశారు గానీ, అంత ఫన్ జనరేట్ అవ్వలేదు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓకే. ఆహ్, నవ్వాము బానే అనిపిచ్చింది. ఇంకా కొంచెం ఫన్ ఎక్కువ చేసుంటే బావుండేదేమో. ఇంక 'బిగ్ బాస్‌కి' గూడా చిరాకొచ్చి ఆపండ్రా బాబు అని జెప్పి లాస్ట్‌లో చెప్పేస్తాడు. అండ్ తర్వాత నబీల్‌కి బెస్ట్ పెర్ఫార్మన్స్ ఆఫ్ ద అవార్డ్ ఇస్తాడు. అండ్ ఇక్కడ 'బిగ్ బాస్' గూడా అప్రిషియేట్ జేస్తాడనమాట. నబీల్‌ని 'బిగ్ బాస్' అప్రిషియేట్ జేయడం ఇది సెకండ్ టైమ్ అనమాట. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ గదా! 'బిగ్ బాస్' నుంచి ఆ మహానుభావుడి దగ్గర నుంచి అభినందనలా? ఆహ్ పొగడ్తలు రావడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఆయన నోరు తెరిసి ఎవరిని పొగడడు. సో, నబీల్‌ని పొగుడుతున్నాడు అంటే మ్యాటర్ ఉంది కాబట్టి పొగుడుతున్నాడు. నిజంగానే నబీల్ చాలా గేమ్ ఆడుతున్నాడు, ఇంప్రూవ్ అవుతున్నాడు. ప్రతి విషయంలో గూడా యాక్టివ్‌గా ఉంటున్నాడనమాట. ఫస్ట్‌లో కన్నా గూడా చాలా చేంజ్ అయ్యాడు. చాలా గ్రో అవుతున్నాడు. సో, ఐ లైక్ నబీల్. సో, ఐ లైక్ నబీల్ సో మచ్. గేమ్ పరంగా గూడా, హ్యుమానిటీ పరంగా, డిసిప్లిన్ పరంగా లిమిట్స్‌లో ఉంటూ తన లిమిట్స్ ఏంటో తను తెలుసుకొని, ఎక్కడ బోర్డర్ క్రాస్ చేయకుండా అందరితో చాలా బిహేవ్ చేస్తున్నాడు. అండ్ నిన్న గ్రూప్ హగ్ విషయంలో గూడా అంటే ఇది పెద్ద పాయింట్ ఏం కాదు. బట్ చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నాను. అంటే నబీల్ నాకెక్కడ నచ్చుతున్నాడంటే ఊరికే ఆ హౌస్‌లో హగ్గులు, కిస్సులు ఊరికే హగ్గులు చేసుకోవడం, మీదకెళ్ళిపోవడం ఆడోళ్ళ మీదకి అవన్నీ జరుగుతున్నాయి. కానీ నేను గ్రూప్ హగ్ విషయంలో కూడా అక్కడ పక్కన నైనికానో సంథింగ్ యష్మి అహా! నైనికానో ఆహ్, ఆ అమ్మాయి పేరేంటి? ప్రేరణనేనా?
ప్రేరణనే అనుకుంటా. కాదా? ఐ డోంట్ థింక్ సో. ప్రేరణ ఓకే. ఎవ్వరైనా గూడా అక్కడ ఇలా హగ్ చేస్తున్నప్పుడు గూడా ఆ చెయ్యి ఇలాగే ఉంచుతాడు తప్ప అట్‌లీస్ట్ వాళ్ళ మీదకి తీసుకెళ్ళడనమాట. అక్కడ నాకు చాలా బాగా అనిపించింది. వాట్ ఏ జెంటిల్‌మెన్ గదా! అనిపించింది. అండ్ చెయ్యి ఇలా వేయొచ్చు. కానీ చెయ్యి వేయలేదు. ఇలాగే పెడతాడనమాట చెయ్య. ఆ పాయింట్ నాకు నచ్చింది. అది చెప్దామనుకున్నాను. సో, ఈరోజు ఇంకా సాటర్‌డే ప్రోమో కోసం వెయిటింగ్. నాగార్జున సార్ ఎవరెవరికి గట్టిగా ఇవ్వాలి అని మీరనుకుంటున్నారు? అండ్ మీరు ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు? ఆదిత్య గారా? సోనియానా? లేకపోతే వీళ్ళిద్దరిలోనే ఉంది ఎలిమినేషన్ కాంపిటీషన్ అనేది. సో, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళందరూ సేఫ్. అందులో నో డౌట్. పృథ్వీ గాని, మణికంఠ, ప్రేరణ ఇంకా వీళ్ళందరూ సేఫ్ అనమాట. ఓన్లీ డేంజర్ జోన్‌లో ఉన్నదైతే ఆదిత్య గారు అండ్ సోనియా. బయట పీపుల్ అంతా వెయిట్ చేస్తుందయితే సోనియా ఎలిమినేషన్ కోసం. కానీ చెప్పలేము సోనియా ఎలిమినేట్ అవుతదా? ఆదిత్య గారు ఎలిమినేట్ అవుతారా అనేది. మోస్ట్ అయితే 90% ఆదిత్య గారే ఎలిమినేట్ అవుతారు. ఏమన్నా మన లక్ బావుండి, మన కోరిక నెరవేర్చి ఏమన్నా జరిగితే సోనియా గూడా అవ్వచ్చు. చెప్పలేము. బట్ సో, మీరెవరు అవ్వాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నాగార్జున సార్ ఈరోజు ఎవరెవరికి గట్టిగా పంచ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు? అండ్ ఈరోజు ఎపిసోడ్‌లో మీకెవరు బాగా నచ్చారు అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ వీడియో అయితే ఎండ్ చేస్తాను. వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. బాయ్.